సేమ్ పేరే. నా పేరు దుర్గయ్య కానీ ఆ! ఏం చెప్పాలి నేను నాకు తెలియదు. భూముందా ఏమన్నా? భూమి లేదు నాకు. ఆ! మొత్తం లేదు. ఆ! కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు అంతే. ఆ ఇల్లుందా? ఆ! కరెంట్ బిల్ వస్తుందా దానికి? అవతల మా పైన మాఫ్ అయిపోయింది. కరెంట్ బిల్ కూడా మాఫ్ అయింది. 0 బిల్. జీరో. ఎందుకు అబద్ధం ఆడాలి? 3 ఎకరాలు అప్పట్లో కేసీఆర్ ఇస్తానన్నాడు ఇయ్యలే. ఆ! అయితే ఏం చేస్తావు? వ్యవసాయ కూలీలకి వేస్తావా? గిట్నే పోయినాడు దొరికినాడు చేసుకుంటా లేపలేదు. ఆ! ఇద్దరు పిల్లలు పిల్లలు చచ్చిపోయింది. ఆ! పిల్లలకు కూడా ఆ! పిల్లలకు ఓ బిడ్డను చదువుకుంటున్నా తల్లి లేదు తండ్రి లేదు. ఆ! ఈయన చదువుకుంటుంది. ఆ! ఆ పిల్లకి పింఛన్ పెడదామని చూస్తుంటే ఆ! ఇక నాన్న అంటారు కదా. ఆ! అందుకోసమే ఇక ఆ! భగవంతుడు ఏం మీకు పెన్షన్ కింద వస్తుందా మీకు? వస్తుంది నాకు. మీకు టైంకి వస్తుందా పెన్షన్ మళ్ళీ? వచ్చింది ఇవాళ పడ్డదిగా. పడ్డదా? టైంకి పడుతుందా లేదా ఆపుతుర్రా? టైం పడుతుంది ఇవాళ పడ్డది. పోయిన నెలలో 24 తారీఖు వేసిండు. ఆ! ఎందుకు 2 రోజులు లేట్ వేసి కానీ గంతే. పడుతుంది కదా, నెల నెలకైతే పడుతుంది కదా, అట్లా తెచ్చుకున్నా కానీ పడుతుంది. ఏం లేదు కదా అదే పెన్షన్ పడుతుంది. ఎట్లుంది అంటే అప్పటి ప్రభుత్వం మంచిగా ఉందా? కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి మంచిగా? ఈయన కూడా మంచిగా చెప్తాడు. చేస్తే ఈయన కూడా మంచిగా చెప్తాడు. ఎందుకు చేయడు? వెనక ముందు లేక లేక పైసలు లేవంట అదే కుండలన్న ఉంటే తల్లి పిల్ల పెడతాడు కానీ కుండలన్న లేని పిల్లకేం పెడతాడా? లేక ఉంటే బాగా పెడతాడు. ఈయన కూడా మంచిగా చెప్తాడు. ఏం చేయరు. తెలియని వాళ్ళు వాళ్ళకు దిమాగ్ లేని వాళ్ళు గట్లాంటి ఏం పెట్టిండు. కేసీఆర్ మంచిగా పెట్టిండు. కేసీఆర్ కూడా మన తీసుకొని అక్కకు కోసి ముగ్గురు పత్ర పెట్టినట్టు అక్కకు కోసి అక్కకు పెట్టిండు. ఇంకంతే. అట్లా ఆలయలో గంతో ఎంతో మంచిగా ఉన్నట్టు. ఏం మంచిగా ఉంది. ఎందుకు ఇగో తిని అబద్ధం ఆడొద్దు. మంచిగా ఉంది. ఇప్పుడు 4,000 ఎత్తా అన్నాడు. వేయలే ఇంకా. ఎత్తాడో ఎప్పుడు ఎత్తాడో. పైసలు ఏమంటారు భగవంతుడు మాకైతే ఏం చేస్తారు? లేను కేసీఆర్ ఇచ్చాను డబల్ బెడ్రూమే ఉంది. డబుల్ బెడ్రూమ్ ఎట్లా అలా సౌలతులు అన్నీ ఉన్నాయి? నీళ్ళు కట్టినే సౌలత్ ఉన్నది. కరెంట్ అయితే బిల్లు అయితే కడతలేము. మంచిగా ఇల్లు గట్టిగా ఉందా? అది గట్టినే ఉన్నది. ఇక అందరితో నేను ఒక్కున్నా అంటే నేను కంటుగా అన్న అందరు ఉంటారు కాబట్టి ఉంటారు. అందరితో ఇద్దరు వీళ్ళు చదువుకుంటా మా భార్య లేదు 10-15 ఏళ్ళ చచ్చిపోయి చదువుకుంటా బతుంది. పిల్లలు ఇది గవర్నమెంట్ స్కూల్కి పోతుంది. మంచిగా ఉందంటారా చదువు ఇక పోయి ఇంకొత్తలేదు యావలకు. మీ కొడుకు కొత్తలేదు. మా బిడ్డకు వస్తుంది చదువు. మంచిగా వస్తుంది. మంచి రాగా ఇగో అన్నం పెట్టంగా పెట్టలే అనొద్దు. తప్పది. అంత కష్టపడి అప్పులు చేస్తుంది. ఇక అయినా కూడా ఇక కొత్త సంవత్సరం కదా, ఆయన కూడా పెట్టుకోవాలి ఇది అదో అన్నట్టు ఆయన కంటి చేయొద్దు కదా పాపం. మళ్ళీ 2 సంవత్సరాలే అయింది నాకు కొంచెం టైం ఇయ్యి అని అంటుండే ఆయన. ఆయన కూడా కంటి చేయొద్దు. ఎవరైతే ఏంది ఇక ఎడుగుడుక కుండలో గిన్నెలు ఒక కాలు గిన్నెలే మిగిలినాయి బువ్వ లేకుండా వేసిండ్రు అని ఆయన కూడా కొట్టుకుంటుండు. లవదీప కొట్టుకుంటుండు. మరి ఏం చెప్తాం? ఆయన కూడా పద్ధతి కొద్ది వేయాలి కదా. ఆయన కూడా న్యాయం మంచిగా మాట్లాడాలి కదా. ఆయనను ఎడుగుడుక ఇంకా ఏది కాదు అంటే ఎగిరితే ఆయన ఈ ప్రపంచం అంతా ఒక్కడే వెళ్ళదు అంటే ఆయన కూడా తిప్పలే కదా. ఈ కుండ తెచ్చుకొని ఈ గిన్నె తెచ్చుకొని ఆ గిన్నె తెచ్చుకొని ఎట్లా ఎలా ఇస్తాడు చెప్పు. ఆయన కూడా ఇక మనం కొత్త ఇల్లు కట్టుకొని అంటే పొయ్యి తెచ్చుకొని ఈ పెంకో ఇది అది తెచ్చుకొని మనం తెచ్చుకోపోదాం అన్న. ఇక గట్టినే ఆయన కూడా కొద్దిగా తిప్పలే. ఏడాది దాకా ఆయన తిప్పలే ఉంటది. చేస్తుండొచ్చు. ఇక మాట అనేది తప్పడు. వెనక ముందు చేస్తాడు. చేయకపోతే ఏం చేస్తాడు కానీ వెనక ముందు చేస్తాడు. ఆయనను కూడా కంటి చేయొద్దు కదా. వెనక ముందు మన చేస్తాడు భగవంతుడు. చేస్తాడు వెనక ముందు చేస్తాడు. చేయకపోతే ఏం చేస్తాడు కానీ ఇప్పుడు కాకుండా ఇంకా నెలకైనా 2 నెలలకైనా చేస్తాడు. చేయనా అంటలేడు. ఇక మా అన్న మాట తప్పడు కదా. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇక ఈయన 10 ఏళ్ళు వెళ్ళింది కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిదే చేసిందని అన్నట్టు అంటున్నారు పెద్దలు కూడా. నేను చూడలే కానీ ఇప్పుడు ఏం పేరేనా? మురళీ గౌడ్ అండి.
ధర్మారమే. ధర్మారం ఏం చేస్తుంటారు? నేను ఆటోనే నడుపుతా. అంటారు. ఆ. ఎట్లుంది ఆటోల గిరాకీ ఎట్లుంది? ఆటోలు మొత్తం ఘోరం ఉందన్న పరిస్థితి. మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం ఆగం చేసిండు. మొత్తం ఆటోలలో పొట్టగొట్టిండు మొత్తము. మాకు 11,000 ఇస్తా అని చెప్పి 11,000 లేదు. అన్ని దొంగ హామీలు ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళీ కూడా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా కూడా ఒక్కోటి ఏకమని చెప్తాం. ఆటోలో పొట్టగొట్టిండు. మాకు పొన్నం ప్రభాకర్ కూడా మా కాస్టే కానీ మాకేం హెల్ప్ చేస్తున్నాడు. మా కారమే బుయ్య ఎదురుతున్నాడు కానీ ఏం హెల్ప్ చేస్తున్నాడు పొన్నం ప్రభాకర్ కానీ వేస్టే. మాకు 11,000 ఇస్తాను ఇస్తలేడు. ప్రపంచంలో ఆటోలలో ప్రతి ఒక్కరైనా సిటీలో కూడా చాలా మంది చచ్చిపోయారు కూడా పాపం. ఎందుకంటే ఆటోలకు ఏదైనా ఒకటి హెల్ప్ చేయాలి. చేస్తేనే సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళీ ఓటేసే అవకాశం ఉంది. లేదంటే కాంగ్రెస్ మొత్తం వేయం, అయితే బీజేపీ అయితే టీఆర్ఎస్ కన్నా ఓటేస్తాం అంతే. అంటే బీఆర్ఎస్ వద్దనే కాంగ్రెస్ తెచ్చుకోరు కదా, మళ్ళీ బీఆర్ఎస్ తీసుకుంటారా? అన్ని దొంగ హామీలు ఇచ్చి బస్ ఫ్రీ చెప్పారు. ఆడలు ఇటాడు తిప్పుతారు. ఎందుకన్నా పనం లేక వేస్ట్ గా హైదరాబాద్ పోతురు సీరియలకు. పనం లేక ఎందుకు అవసరమా చెప్పు. కష్టపడులకు ఇంకా టీచర్లకు లక్షల జీతాలు వాళ్ళకి ఎందుకన్నా చెప్పు. టీచర్లకు పని లేని వాళ్ళకు బస్ పిల్లలకు పెట్టాలి, రైతులకు పిల్లలకు పెట్టాలి. కానీ ఇది ఎందుకన్నా ఒక్కొక్కరు లక్షల జీతాలు ఉన్నాయి. చదువుకున్న పిల్లలు ఒక్కొక్కరు సీఎంఆర్లా అల్లా ఇలా పని చేసుకుని బతుకుతారు వాళ్ళు పాపం. పిల్లలు చాలా మంది గరీబోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తే బాగుంటది. కానీ ఇది ఎందుకన్నా వేస్ట్. బస్ ఫ్రీ తీసేసేయాలి కంపల్సరీ. లేదంటే సర్పంచ్ ఎలక్షన్లు ఓట్లు వేసి అడిగి వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అయితే బీజేపీకి ఎత్తాం మేము, అయితే టీఆర్ఎస్కి ఎత్తాం అంతే. బీజేపీ ధర్మ ప్రకారం పోతే సోమర్థనం చేయదు. అది పని చేసుకుని బతకాలని చెప్తుంది కానీ సోమర్థనం చేయదు. ఇక్కడక్కడ ఈ ఉచిత పథకాలు మొత్తమే తీసేయాలి. ఎందుకన్నా ఉచిత పథకాలు అవసరం లేదు. ఇది అంతే అవసరం లేదు. కష్టం చేసుకుని బతకాలి కానీ ఇది ఎందుకన్నా వేస్ట్. బీజేపీ మాస్తుంది. యూత్ పర్పస్ బాగుంది బీజేపీ. అయితే బీజేపీ టీఆర్ఎస్ అన్న రెండు ఉన్నాయి. కానీ మళ్ళీ 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ రాదన్న. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 50 ఏళ్ళ దాకా రాదు. మళ్ళీ 50 ఏళ్ళకి రాదు. కాదు తెలుస్తలేదు అందరికి జనాలకు. ఏది మాఫీ చేస్తుండే, ఎవరికి మాఫీ చేస్తాడు, ఏం చేస్తాడు అంత ఆయమన్నది. కరెంట్ బిల్లు ఫ్రీ అంటే కరెంట్ బిల్లు లేదు, ఏం లేదు. గ్యాస్ పైసలు కూడా పడతలేవు తెలుసా అన్న. గ్యాస్ పైసలు కూడా పడతలేవు, వేస్ట్ అది. గ్యాస్ పైసలు పడతలేవు, కరెంట్ బిల్లు కూడా పడతలేదు. కరెంట్ బిల్లు కష్టమే, ఇబ్బంది అవుతుంది. గ్యాస్ బిల్లు పడతలేదు. అన్ని హామీలు ఇచ్చిండు, వేస్ట్. అది గెలవాలని ఏదో అన్ని హామీలు ఇచ్చిండు దొంగ హామీలు అంతే. మన సుప్రీంకోర్టు కూడా మొన్న తిట్టింది. సుప్రీంకోర్టు మొన్న అన్ని హామీలు ఇద్దాం అనుకుంటా కానీ బీఆర్ఎస్ అంతా అప్పులు చేసి పోయింది. ఎప్పుడు అంటాడు అగో. ఇప్పుడు ఒక ఫోన్ ట్యాప్ చేసిరు, చాసిరు చేసిరు అటు కేసీఆర్ చేసినా కూడా పేద ప్రజలకు మత్తుగా ఇచ్చిండు. అందరికి రైతు బీమా ఇచ్చిండు, చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. చేయలేదా చెప్పు మరి. ఏడిస్తుండే మా గరీబులకైతే నాకైతే అన్న ధర్మాలు తెలుసుకో. మాకైతే గవర్నమెంట్ నుంచి నాకు ఏ సొమ్ము బాకలేదు. ఏది రాలేదు. టీఆర్ఎస్ కట్టింది అవదు. టీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ కట్టింది. టీఆర్ఎస్ హామీలో కూడా అంత ఆగమే చేసింది. మొత్తం అన్ని డబల్ బెడ్రూమ్ ఉడుతున్నాయి. కాంట్రాక్టర్లు ఉన్నోళ్ళు ఎన్నెళ్ళు బతుకున్నారు, లేని వాళ్ళని చూడాలి. ఉన్నోళ్ళు ఎందుకే ఉన్నోని కింద కాంట్రాక్ట్లు బతారే చెప్పు. లేనోళ్ళు బతకాలి. గరీబోళ్ళు చాలా మంది ప్రపంచం మీద వేస్ట్. ఇప్పుడు బీజేపీ 100% వస్తుంది. నరేంద్ర మోడీ 100% వస్తాడు, మళ్ళీ గెలుస్తాడు కూడా. అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ ఆయనకి ఇస్తారంటారా? అది కష్టమే అన్న, అది కష్టమే. అందరు మంచిగా కానీ కేసీఆర్ కూడా పని మంచి చేసిన కానీ ఆయనకు ఉన్న కార్యకర్తలు కాంట్రాక్టర్ వాళ్ళు అంతా మోసం చేశారు. కేసీఆర్ అట్లా ఏం మోసం చేయలేదు. ఆయన చాలా మేధావి కేసీఆర్, అట్లేం లేదు. నాది కూడా హరీష్ పాటే, అందుకే చెప్తున్నాను అట్లా. ఆయన కేసీఆర్ ఏం తప్పు పని చేయలే కానీ అన్ని కింద ఉన్నోళ్ళే అంత 10 ఇమ్మంటే 5 ఇచ్చి పంచుకుని తిన్నారు. అట్లా మోసం అయిపోయింది. కానీ మళ్ళీసారి మాత్రం 100% వస్తుంది. జై తెలంగాణ.